నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో వీరారెడ్డి విగ్రహం వద్ద రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ హాజరై కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉన్న నలుగురు సరిపోతలేరు వాళ్ళు పడాలి కొట్టే పడాగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదిన వేడుకను 3 చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ బర్త్డే 55వ సంవత్సరాన్ని ఎప్పుడు ఇలానే చేసుకోవాలని కోరుతున్నాం. రాబోయే ప్రధానమంత్రి మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఇక్కడ 3 చింతలపల్లి మున్సిపల్ అధ్యక్షుని ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా రాహుల్ గాంధీ గారి జయంతి జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. మేము ఇక్కడ కొత్త మున్సిపాలిటీలో మా కౌన్సిలర్లతో కానీ మా కార్యకర్తలతో కానీ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు ఇలాగే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఈ స్థాయికి వచ్చిండు. నెక్స్ట్ మాకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబట్టి మేము ప్రధానమంత్రి హోదాలో ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా రేవంత్ అన్న గారు మరియు ఇక్కడ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నియోజకవర్గం మొత్తంలో దేశం మొత్తంలో కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. అలాగే రాహుల్ గాంధీ గారికి జన్మదిన మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, లోకసభ ప్రతిపక్ష నేత, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 3 చింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, కౌన్సిలర్లు, ముఖ్య అతిథిగా శ్రీ బొమ్మలపల్లి నరసింహులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతిపక్ష నాయకుడిగా మరియు అదేవిధంగా గతంలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం ఉన్న బడుగు బలమైన వర్గాలకు అవకాశం ఇవ్వాలని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి
ఘనత మన రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది. మన తెలంగాణ ఇవ్వడానికి ముఖ్య కారకులైన సోనియా గాంధీ గారి యొక్క తనయుడు రాహుల్ గాంధీ గారు ఇంకా భారతదేశానికి ఎన్నో సేవలు చేయాలని, వారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, వారు ఎన్నో ఉన్నత పదవులకు వెళ్ళాలని, రాబోయే కాలంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి యొక్క ఆశయం దిశగా మేము పయనిస్తామని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మేడ్చల్ నియోజకవర్గంలో మా జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో కూడా పటిష్టపరిచి రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ పార్టీని మరొక్కసారి అధికారం దిశగా పయనించడానికి ప్రతి ఒక్క కార్యకర్త తన యొక్క శక్తి వంచన లేకుండా పనిచేసి ముందుకు పోతామని, రాబోయే కాలంలో ఇదే విధంగా రాహుల్ గాంధీ గారి బర్త్డేను ప్రధానమంత్రిగా కూడా బర్త్డే చేసుకునే విధంగా మేము పయనిస్తామని కోరుకుంటూ మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్, జై రేవంత్ రెడ్డి, జై సోనియా గాంధీ.